తప్పుడు ప్రచారాలతో దుష్ప్రచారాలతో ఏదో రకంగా దేశంలో గెలవాలని తెలంగాణలో గెలవాలని ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో బీసీల రిజర్వేషన్స్ గండి కొడుతున్నది ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు బీసీల రిజర్వేషన్కు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి. బీసీ రిజర్వేషన్స్ పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. మీరు ముస్లింలు తెచ్చి బీసీలలో చేర్చడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందా కాదా చెప్పాలని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను. జిహెచ్ఎంసీ అది రాజకీయపరమైన రిజర్వేషన్స్ కావచ్చు, విద్యాపరమైన రిజర్వేషన్స్ కావచ్చు, ఉద్యోగాల రిజర్వేషన్స్ కావచ్చు, అన్ని రిజర్వేషన్స్లో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కారణంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే మరి తప్పుడు మాటలు మా మీద మాట్లాడతారా? అది మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా, మదమెక్కి మాట్లాడుతూ ఉన్నారా అర్థం కావడం లేదు. ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే, ఒక్క ఉదాహరణ చెప్తాను, ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి 150 మున్సిపల్ డివిజన్స్ ఉంటే 33% 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 150 seats in GHMC divisions, 33% allotted by BC category. అందులో ఆ కేటాయించినటువంటి 50 సీట్లలో 31 సీట్లు బీసీయేతరులు మజ్లిస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు గెలవడం జరిగింది. అవుట్ ఆఫ్ 50, 31 సీట్స్ బీసీలు గెలవలే. హైదరాబాద్లో బీసీలు లేరా? హైదరాబాద్లో ఉన్నటువంటి బీసీలకు హక్కులు ఉండకూడదా? వాళ్ళు కార్పొరేటర్స్గా గెలవాలని కోరుకోవడం అన్యాయమా? పెట్టిన రిజర్వేషన్ వాళ్ళకి చెందకూడదా? 50 సీట్లలో 31 సీట్లలో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిజర్వేషన్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డికి. దమ్ము ధైర్యం ఉంటే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, బీసీలకు మేలు చేయాలనుకుంటే ఈ రిజర్వేషన్స్ రద్దు చేయి, ముస్లిం రిజర్వేషన్స్, ఆ తర్వాత మాట్లాడు. మజ్లిస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది. ఇంత భయంకరంగా పచ్చిగా బీసీ సామాజిక వర్గాలతో ఆటలాడుతూ అనగదొక్కుతూ అన్యాయం చేస్తూ ఈరోజు రాజ్యాంగం గురించి వల్లెవేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీకు ఏనాడైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉందా? ఏమైనా రాజ్యాంగంలో చెప్పారా కుటుంబ పరిపాలన ఈ దేశంలో ఉండాలని? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపోయాడా? నెహ్రూ తర్వాత కూతురు, కూతురు తర్వాత కొడుకు, కొడుకు తర్వాత ఇంకొకరు, ఇదే రాశారా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్?